కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందన్నమాట ఎంటైర్ మన బాడీలో. అంటే మన బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే పునాది అంత మంచి ఇంపార్టెంట్. ఆ గోడలు అనేది లైఫ్ టైం ఎలాగ ఉండాలో అలా దానికోసం ఇది బాగా సపోర్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని ప్రతి ఒక్కరూ కూడా కాల్షియం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే, ఎంత నాలెడ్జ్ పెంచుకుంటే అంత మంచిదని నా ఒపీనియన్ అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బెస్ట్ చెప్పాలనే మా ప్రయత్నం అంతా ఇక్కడ. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏంటంటే కాల్షియం అనేది మన ఫుడ్లో రెగ్యులర్గా మనకు కనిపించే ఫుడ్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా వరకు ఫిషెస్లో ఉంటుంది. ఫిక్స్ ఉంటాయి కదా, అరటిపండ్లు వాటిలో ఎక్కువ దొరుకుద్ది. అంటే అందులో కాల్షియం ఒక్కటే కదా, ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే మేజర్గా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఎగ్స్లో ఉంటుంది. అదేవిధంగా డైరీ ప్రొడక్ట్స్లో కూడా ఎక్కువ దొరికిద్ది అనమాట. తర్వాత అసలు కాల్షియం అంటే ఏమిటి, ఇది మనకి ఏం పనిచేస్తుంది అనే దాని గురించి తెలియాలంటే ఇది టోటల్గా చాలా మేజర్ మినరల్ అన్నమాట మన బాడీకి. మన బాడీలో మోస్ట్ మేజర్ మినరల్ ఏంటంటే కాల్షియమే. మానవ శరీరం మొత్తం మీద సమృద్ధిగా ఉండేది, అంటే బాగా ఎక్కువగా ఎక్కువగా ఉండేదన్నమాట. అదేవిధంగా మన శరీరం మొత్తం మీద కాల్షియంతో 99 కంటే ఎక్కువ ఎముకలు దంతాలు అవి కలిసి మేడప్ అయి ఉంటాయి అన్నమాట. మన శరీర నిర్మాణం బాగుండాలన్నా, ఆ నిర్మాణం అనేది ఎక్కువ కాలం ఆ, ఉండాలన్నా, అంటే ఒక ఇల్లు కట్టాము, ఆ ఇంటి వయసు ఎంత, అప్రాక్సిమేట్లీ 100 ఇయర్స్ అనుకుందాం. ఆ 100 ఇయర్స్ ఎక్కడ ఏ డ్యామేజ్ జరగకుండా హెల్తీగా ప్రొటెక్టివ్గా, అంటే ఆ కన్స్ట్రక్షన్కి ఏ డ్యామేజ్ లేకుండా ఉండాలన్నా కూడా ఆ యూనివర్సల్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుందన్నమాట. ఆ స్ట్రక్చర్ పర్ఫెక్షన్కి బాగుండాలంటే మనకి సిమెంటు, ఇటుక, అదేవిధంగా ఇటుకతో పాటు మనకి ఇసుక, ఇవన్నీ మిక్స్ చేసి వాటర్ మిక్స్ చేసి ఇవన్నీ కలిపి మళ్ళీ ఇటుక ఇటుక మధ్యలో మనం సిమెంట్ పెట్టిన తర్వాత బిల్డింగ్ బ్లాక్స్ని ఎలాగా పేరుస్తామో ఆ బిల్డింగ్ బ్లాక్స్ అంతా అయ్యాక ఒక స్ట్రక్చర్ వస్తుందన్నమాట, వాల్. ఆ వాల్ ఎలాగో స్ట్రెంగ్త్ ఉంటుందో లైఫ్ టైం మన బాడీలో కూడా చాలా రకాల జాయింట్స్ ఉన్నాయి. ఆ జాయింట్స్ 206 జాయింట్స్లు ఉన్నాయి. అదేవిధంగా చాలా రకాల ఎముకలు ఉన్నాయి, ఆ కణజాలాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ప్రతిదానికి మన సెల్లకు కూడా కాల్షియం కావాలి. అర్థమైందే? కాల్షియం అనేది శరీరంలో ప్రతి ప్రక్రియ జరిగేదానికి మెసెంజర్ లాగా వర్క్ చేస్తుంది, అంటే మీడియేటర్ లాగా. మీడియేటర్ మీన్స్ అదేలేండి, ఒక మధ్యవర్తి లాగా వర్క్ చేస్తూ ఉంటుంది, ఒక దూత లాగా. ఓకే. అంటే జీర్ణ వ్యవస్థలో అనేక ఎంజైమ్లు రిలీజ్ అవ్వాలన్నా, ప్రోటీన్స్ సహకరించాలన్నా, ఆహారంలో తీసుకునే ప్రతి ఫుడ్లో మన కాల్షియం ఇవ్వాలి. శరీరానికి బలమైన ఎముకలు ఉండాలంటే కాల్షియమే దానికి ఇంపార్టెంట్ అన్నమాట. అన్ని రకాల ఎముకలు, అంటే మనం కండరాలు అనేవి, మనకు కండరాలు ఏర్పడతాయి కదా బేబీ పుట్టిన తర్వాత. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాక ఆల్రెడీ తల్లి గర్భంలోనే ఒక స్ట్రక్చర్ ఏర్పడిపోతుంది అనమాట బేబీకి. ఆ శిశువుకి వచ్చాక ఆ లోపలే కదలికలు, తల్లి కడుపులోనే కదులుతూ ఉంటుంది. అలాగలాగా యాక్టివిటీస్ అన్నీ మొదలయ్యేదంతా తల్లి కడుపులోనే జరుగుతాయి ఇవన్నీ. రక్తనాళాలు శరీరం అంతా ఏర్పడాలన్నా, అవన్నిటికీ టోటల్గా హార్మోన్స్ ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలన్నా, రిలీజ్ కూడా ఎంత మోతాదులో మన శరీర భాగాలకి ఎంత కావాలో, మన దేవుడు ఏర్పరిచిన శరీరానికి ఎంత కావాలో కూడా అది కరెక్ట్గా రిలీజ్ చేసేది కూడా, ఆ యాక్టివిటీని పర్ఫెక్ట్ చేసేది కూడా కాల్షియం అన్నమాట. అర్థమైందా? అంత పెద్ద మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది మన లైఫ్ మొత్తానికి. కీ ఎలిమెంట్ ఏంటంటే ఇదే. మన మన జీవితంలో ప్రతి కార్యకలాపాలు, ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ జరగాలన్నా, నేను తిరగాలన్నా, నడవాలన్నా, మాట్లాడాలన్నా, పాజిటివ్గా మాట్లాడాలన్నా, నెగిటివ్ వర్డ్స్ వస్తున్నాయని దాని కంట్రోల్లో ఉంచుకోవాలన్నా, అట్ ది సేమ్ టైం బ్రెయిన్ మీద ఎక్కువ ప్రెషర్ ఎక్కువగా లేకుండా కంట్రోల్లో ఉంచుకోవాలన్నా, బోన్స్, టీత్స్ ఇవన్నీ నార్మల్గా డెవలప్ అవ్వాలన్నా, క్రూషియల్గా కాకుండా మన గుండె బాగా కొట్టుకోవాలన్నా, గుండె కొట్టుకునేదానికి, గుండెకి నరాలకి, సిరలు దమనలు కూడా, ఆ వాల్ కూడా మనకి కాల్షియం చాలా నీడు. ఆ కణాల నిర్మాణం ఒక కణం ఉంది. కణము కలిస్తే, కొన్ని లక్షల కణాలు కలిస్తే కణజాలాలు అవుతాయి. ఆ కణజాలాలు ఇంకా కొన్ని లక్షల కణజాలాలు కలిస్తే అవయవాలు అవుతాయి. ఈ నిర్మాణానికి కూడా కాల్షియం చాలా సపోర్ట్ చేస్తుంది. ఆ నిర్మాణ ప్రక్రియ జరగాలన్నా కూడా కాల్షియం ఉండాలి బాడీలో. మన నర్వస్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలన్నా, ఆ, నాడీ వ్యవస్థ ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నా, కండరాలు సంకోచ వ్యాకోచాలు జరగాలన్నా, అంటే లోపల జరిగే యాక్టివిటీస్, బ్లడ్ క్యారీ అవ్వడం, కిందకి పైకి వెళ్ళడం, గ్రావిటీ కిందకి వెళ్ళి మళ్ళీ అట్ ద సేమ్ టైం అదే ఫాస్ట్ పైకి రావడం, కార్డియోవాస్కులర్ సిస్టమ్ కరెక్ట్గా ఉండి అది మెయింటైన్ అవ్వాలన్నా, ఇదన్నీ కూడా మన గుండె కొట్టుకోవడం,
గుండె కొట్టుకో నిమిషానికి 70 సార్లు కొట్టుకోవాలన్నా కూడా దీని మీద ఆధారపడుతుంది అనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఎక్కడ దొరుకుతుందంటే మిల్క్ ప్రొడక్ట్స్లో ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఒకప్పుడుకి ఒకప్పుడు మనం 30-40 ఏళ్ల క్రితం వాడే మిల్క్ వేరే, అప్పుడు ఇచ్చే గేదెలు కానీ ఆవులు కానివ్వండి అప్పుడు వేరే. అప్పుడు తినే ఆహారం బాగుండేది. ఆ తిన్న ఆహారం తిన్న ఆవులు గేదెలు బాగుండేది. అవి ఇచ్చే పాలు బాగుండేవి. అవి తాగే మనం బాగుండేవాళ్ళవి. ఇన్ని జబ్బులు ఉండేవి కాదు. ఇంత ఇబ్బంది పడేవాళ్ళం కాదనమాట అప్పట్లో. ఇన్ని రకాల డిసీజెస్ వచ్చాయి కాదు. ఇంత ఇన్ ఇంతగా మనం హెల్త్‌కి హాస్పిటల్స్ కూడా అన్ని ఉండేవి కాదు అప్పట్లో. ఏదన్నా మొత్తాన్ని కలిపి ఒక మండలానికి, ఒక జిల్లాకు ఒక పెద్ద డాక్టర్ ఉండేవాళ్ళు. ఆయన ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మాత్రం పిలుచుకొచ్చేవాళ్ళు. టాబ్లెట్ అనేది చాలా తక్కువలో బాడీలోకి వెళ్ళేది. చాలా తక్కువగా ఇవి తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడేంటంటే మనసున్న చోటకల్లా మనుషులు వెళ్తున్నారు. అంటే గోల్స్ వీళ్ళు అనుకున్న దానికన్నా, వీళ్ళకి కావాల్సిన దానికన్నా ఎక్కువగా కోరుకోవడం. వీళ్ళు వీళ్ళకు వీళ్ళకి అవసరమైంది కాకుండా అనవసరమైంది కోరుకున్నప్పుడు స్ట్రెస్ తీసుకోవడం. వాటెవర్ చాలా ఉన్నాయన్నమాట. మనం తినే ఫుడ్‌లో పోషకాలు మన శరీరం గ్రహించని స్థితికి వెళ్ళిపోవడం. వీటన్నిటికి కారణాలు చాలా ఉన్నాయి. మేజర్ పార్ట్ వచ్చేసి ఆలోచన విధానమే తేడా అంటున్నారనమాట. తగినంత కాల్షియం తీసుకోకపోతే నెగెటివ్ థాట్స్ రావడం. అర్థమైతుందా? కొన్ని రకాల జీర్ణక్రియ సరిగ్గా రాకపోవడం. అదేవిధంగా లాక్టోస్ ఉంటుంది గదా! అది సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం మనకి. అదేవిధంగా ఇంకొకటేంటంటే, ఆడవాళ్ళకొచ్చేసి ఋతుక్రమం అనేది ఆగిపోవడం. అర్థమైందా? చాలా వరకు పీసీఓడీ రావడం, పీసీఓఎస్ రావడం, రకరకాల కాంప్లికేషన్స్ అనమాట. ఒకటని కాదనమాట ఇది. రకరకాల కాంప్లికేషన్స్ రావడం. 70 ఏళ్ళు పైబడిన వారికి పూర్తిగా ఆగిపోతుందనమాట. అదే మనం డే 1 నుంచే కరెక్ట్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అది మనం కంట్రోల్ పవర్ తగ్గినప్పుడు ఈ ఇబ్బందులు ఎదురవుతాయి. కాల్షియము మన బాడీకి అందాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా అన్నిటికన్నా కూడా విటమిన్ డి చాలా అవసరం అనమాట మనకి. ఆ విటమిన్ డి అనేది కరెక్ట్ చేసుకుంటే చాలా బెస్ట్‌గా మనకి హెల్ప్ అవుతుంది. కొంచెం నాకు పవర్ ప్రాబ్లమ్ ఉంది. ఏమనుకోవద్దు దయచేసి. ఇట్స్ ఓకే. ఇలాగ వీటన్నిటికి స్కిన్ను లైట్‌గా ఎప్పుడు ఎక్స్‌పోజ్ అవుతూ ఉండాలనమాట. ఇలా ఎక్స్‌పోజ్ అవ్వకపోయినా కూడా మనకి ఇబ్బంది జరిగిద్దనమాట. దాంతో పాటు ఏంటంటే, మన బాడీలో కొన్ని రకాల కూరగాయలుంటాయి గదా! బీన్స్ అలాంటివి. అలాంటి భాగాలుంటాయి గదా! వాటిలో కూడా కాల్షియం ఎక్కువగా మన బాడీకి అందిద్దనమాట. ఓకేనా? ఇక్కడేంటంటే ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకైతే ఒక్కొక్క పరిధిలో ఉంటది. ఎంత కాల్షియం అవసరం ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో మీరు మన బాడీకి కాల్షియం అనేది చాలా అవసరం. మనం బాధపడ్డామా, ఈరోజు సంతోషంగా ఉన్నామా, ఒక పార్టీకెళ్ళామా, ఒక మూవీకెళ్ళామా, అదేవిధంగా నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఈరోజు ఒక ఎగ్జామ్ ఉంది, అవన్నీ బాడీకి తెలీదు. నువ్వేమిస్తే అది ఇస్తుంది. యద్భావం తద్భవతి. అంటే మనం రెగ్యులర్‌గా వింటుంటాం కదా! ఆ పదం. ఇప్పుడు మగవాళ్ళకైతే ఒక రకంగా కావాలి, ఆడవాళ్ళకి ఒక రకంగా కావాలి. అదేవిధంగా ఇక్కడ చూసారు కదా! ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే మంచిదనమాట. కాల్షియం ఏందంటే ఆర్‌డీఏ ప్రకారం రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ప్రకారం ఇది నిర్ధారించబడి ఉంటుందనమాట. ఆడవాళ్ళ శరీరానికైతే ఇంత, మగవాళ్ళకైతే ఇంత, పిల్లలకైతే ఇంత, అదే గర్భిణీ స్త్రీలకైతే ఇంత అలాగా డిఫైన్ చేస్తూ అదే అది నిర్ధారించి ఉంటుందనమాట. ఈ కాల్షియం లేకపోతే అన్‌లిమిటెడ్ అనర్థాలు అవి మనం చేతిలో ఉండవనమాట. ఔట్ ఆఫ్ కంట్రోల్. ఒకటే ఇక్కడ చూసారు కదా! మానసిక గందరగోళం. డిప్రెషన్ రావడానికి మేజర్ కాజ్ వచ్చేసి అదే. ఏంటి? మన కాల్షియం డెఫిషియన్సీ వల్లే అన్నమాట. స్కిన్ డ్యామేజ్ అవ్వడం, అదే కండరాలు తిమ్మిరెక్కడం, అదేవిధంగా దాంతో పాటు వేళ్ళలో జలదరింపు రావడం, అదేవిధంగా ఒక్కోసారి టింగిల్‌నెస్ వచ్చేస్తుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కాదు ఒక్కోసారి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. హార్మోన్స్ డిస్ట్రప్షన్ ఎక్కువ జరుగుతుందన్నమాట. హార్మోన్స్ అంతరాయం. అంటే అంతరాయం బాగా మధ్యలో దానికి బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా కానివ్వండి, అలాగా రకరకాలుగా ఒకటని కాదు. దానికి చాలా రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. క్రానిక్ డిసీజెస్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అదేవిధంగా బోన్ అనేది మనం డ్రగ్ ఎక్కువగా యూజ్ చేసినా కూడా కొంచెం మెంటల్ కన్ఫ్యూషన్ బాగా పెరిగిపోతుందన్నమాట ఆ ప్రాసెస్‌లో. దాంతో పాటు ఏంటంటే మనకి కాల్షియం లోపాల వల్ల ఛాతీ నొప్పి రావడం, కండరాలు బలహీనంగా ఉండడం. ఇందాక మనం అనుకున్నాం కదా! ఫెటిగ్ ఎక్కువగా అలసట రావడం, ఆస్టియోపోరోసిస్ రావడం. అంటే దానివల్ల ఏమవుతుందంటే హ్మ్. మన క క మన బోను ఎముక దాని బలాన్ని కోల్పోతుందనమాట. దాని యొక్క బలాన్ని పూర్తిగా కోల్పోతుంది. ఆ టైంలో ఆ బలం కోల్పోయినప్పుడు బ్రెయిను బ్రెయిన్ నుంచి గుండెకి, గుండె నుంచి బ్రెయిన్‌కి ఇవ్వాల్సిన సిగ్నిఫికేషన్స్ గట్ నుంచి సరిగ్గా వెళ్ళవు.
అర్థమవుతుందే. మనం ఆహారం కరెక్ట్గా ఉంటేనే కదా అక్కడి నుంచి బ్రెయిన్కి సంకేతాలు బాగా వెళ్తాయి. అక్కడి నుంచి ఇది యాంటీ క్లాక్ వెంటనే మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ ద్వారా గుండెకి మన కనెక్షన్స్ వచ్చి దాంట్లో మనకి పర్ఫెక్షన్ అనేది వస్తుంది. అంటే థింకింగ్ థింకింగ్ ప్రాసెస్ కానివచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కూడా. దానివల్ల ఏమవుతుంది, లాంగ్ రన్లో దంతక్షయం, మనకి ఆ ఇబ్బంది రావడం, మింగుడు పడకపోవడం, స్వరంలో మార్పు వచ్చేస్తుంది. అంటే పెద్ద పెద్ద బొంగర పోవడం గొంతు, అలాగే ఇబ్బంది జరగడం, కంటి శుక్లాలు డ్యామేజ్ అయిపోవడం, రకరకాలన్నమాట. చర్మం పొడిబారిపోతూ ఉంటుంది చాలా మందికి. అదేవిధంగా నెయిల్స్ ఊరికి ఇరిగిపోతాయి. ఆ ఎంట్రుకలు కూడా పలచబడిపోతుంటాయి, పలచబడిపోతుంటాయి, ఊడిపోతుంటాయి ఎక్కువగా. హెడేక్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్ చాలా సర్వేలు ఏం చెప్తున్నాయంటే, చాలా వరకు కాల్షియం డెఫిషియన్సీ వల్ల జుట్టు రాలడం అనేది, గోళ్ళు అయిపోవడం, గుండె స్పందన సరిగా లేకపోవడం, మూత్ర విసర్జన ఓరకోరనే యూరినేషన్కి వెళ్ళడం, కడుపు నొప్పి రావడం, నోటి చుట్టూ జలదరింపు, అదేవిధంగా కంటి శుక్లాలు చెప్పుకున్నాం కదా, వీటన్నిటికీ మేజర్ కాజ్ ఇదే అంటున్నారనమాట. అంటే పూర్ డైట్. అంటే కాల్షియం అసలు ఎందుకు లోపం వస్తుందంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి ప్రాసెస్ చేసే ఆహారాలు ఎక్కువగా తినడం. అర్థమైందా? మనం ప్రాసెస్ చేసే ఫుడ్ ఎక్కువగా తింటాం ఒకటి. అదేవిధంగా మంచి ఆహారం, సమతుల్య పౌష్టికాహారం మన బాడీకి లేకపోవడం. అదేవిధంగా పేగులు వాసిపోవడం, గ్లూటెన్ ఎక్కువ ఫుడ్ ఎక్కువ విపరీతంగా చపాతీలు తినేస్తుంటారు. వాటికి ఏంటి, ఆ ఫుడ్ చపాతీలు డైరెక్ట్గా మంచి క్వాలిటీగా వస్తుందని గ్యారంటీ లేదుగా మనకి. అవి మనకి పెస్టిసైడ్స్ మిక్స్ అయి ఉంటాయి. ఆ, అదేవిధంగా చాలా రకాల ర్యాపిడ్గా గ్రోత్ రావడానికి ఏదేదో కలుపుతారు వాటిల్లో. ఆ, ఏదేదో వస్తాయి. అదేవిధంగా షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు ఎక్కువగా వాడడం, స్టెరాయిడ్స్ యూజ్ చేయడం, అట్ ద సేమ్ టైం కాఫీ లిటిల్ ఎక్కువగా తీసుకున్నా కూడా మూత్రంలో కాల్షియం అనేది ఉత్పత్తి పెంచేస్తుంది అనమాట. అది కాల్షియం మన ప్రోటీన్ ఇదంతా కూడా యూరినేషన్లో వెళ్ళిపోతుంది. ఇది అసలు చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఇబ్బంది పడేది ఇక్కడే. అంటే ఇది కానీ అది చాలా పెద్ద టాపిక్. ఇది సింపుల్గా చెప్పాలంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోవడానికి, క్రోమిన్ డెఫిషియన్సీ, పెనాడియం అనేది డెఫిషియన్సీ రావడానికి, వీటి ఒబెసిటీ పెరగడానికి కూడా కాల్షియం డెఫిషియన్సీ అంటున్నారు. డైజెస్టివ్ డిజార్డర్స్ రావడానికి, ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాట్స్ మన బాడీలో లేకపోవడం, సెలీనియం సరిగా లేకపోవడం, అలర్జీస్ ఎక్కువగా ఫామ్ అవడం, రకరకాలుగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. కాల్షియం అనేది బాడీలోకి అన్లిమిటెడ్ ప్యాకేజ్. ఇక్కడ కాల్షియం అంటే ఏంటి, కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా కావాలి. కాల్షియం అనేది మన బాడీలో ఉంటుంది, ఉండడం వేరే, మన బాడీకి అబ్జార్ప్షన్ జరగడం వేరే. అబ్జార్ప్షన్ జరగాలంటే ఏం చేయాలి, విటమిన్ డి కూడా మన బాడీలో ఉండాలి. ఇప్పుడు మన సిమెంట్ బస్తాలు ఉన్నాయి, ఇటుకలు ఉన్నాయి, ఎక్కడ ఇటుకలు అక్కడే ఉంటాయి, ఎక్కడ సిమెంట్ అక్కడే ఉంటుంది. కన్స్ట్రక్షన్ అవుతుందా? రాదు కదా. ఇసుకని ఎంత క్వాంటిటీలో వేయాలో అంత కలపాలి, సిమెంట్ని ఎంత క్వాంటిటీ వేయాలో అంత కలవాలి, అంత ఉండాలన్నమాట. ఇదంతా అయ్యి వాళ్ళని స్ట్రక్చర్, వాళ్ళని మనం నిర్మించాక మళ్ళీ దానికి వాటర్ ప్యూరిఫై చేయాలా లేదా, వాటర్ ప్యూరిఫై చేశాక మళ్ళీ మనకి సింథసైజ్ చేసుకోవడానికి, ఆ గట్టి పడడానికి, ఆ గోడ బాగా స్ట్రాంగ్ అవ్వడానికి ఎండ కావాలా, లేదా మనకి ఎండ కావాలి కదా, ఎండ కావాలి కదా. అలాగా అన్నిటికీ మన మన ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్పాలనుకుంటున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే చాలా మేజర్ కాజెస్ దీనివల్ల కూడా. ఇది ఒకటి కాదు, ఇది జలుబు రావడానికి, ఇమ్యూనిటీ డ్యామేజ్ అవ్వడానికి, యాంటీ ఇన్ఫ్లమేషన్ అయిపోవడానికి, బాడీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడానికి ఇదే బాగా కారణం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎముక నిర్మాణం పర్ఫెక్ట్గా జరగాలి. ఎముక నిర్మాణం కరెక్ట్గా లేకపోతే మన బాడీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ కోల్పోతుంది అనమాట. మినరలైజేషన్ జరగదు బాడీలో. గ్రోత్ ఏ డేకి ఆ రోజు మరమ్మతులు సరిగ్గా జరగవు. అంటే దాన్ని ఏం చెప్పాలి, రిపేర్ సరిగా జరగదు. దాంతోపాటు ఏంటంటే పాస్పేట్, అవి ఒక్కోసారి పొటాషియం కానివ్వండి, పాస్పేట్ లాంటివి పెరిగిపోవడం, కండరాలు బలహీనం అయిపోవడం, బలంగా ఉండాల్సిన వాపు రావడం, ఆ మజ్జ డ్యామేజ్ అయిపోవడం, మధ్యలో ఏర్పడాల్సిన బ్లడ్ సరిగా జనరేట్ కాకపోవడం జరుగుతాయి. దీనివల్ల ఏమవుతుంది, స్కిన్ డ్యామేజ్ అయిపోవడం, ఏజ్ లాగా అనిపించడం, మూడు నిమిషానికి మారిపోతారు. ఇప్పుడు ఏం చెప్పారో వాళ్ళు ఏం చెప్పిందో వాళ్ళే మర్చిపోతారు. అసలు నేను చెప్పానా అంటారు. అంటే కంప్లీట్గా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, అది ఏజ్డ్ పీపుల్ అరౌండ్ 45 నుంచి అరౌండ్ అగైన్ పీపుల్ అందరికి ఎక్కువగా ఈ మూడ్ స్వింగ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ మజిల్ స్ట్రెంగ్త్ కోల్పోతారు, వీక్నెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఏదంటే అది రా రా ఉంటాయి కదా, రా ఐటమ్స్. లైక్ ఎలా చెప్పాలి, ఏదైనా ఆకుకూరలు ఉన్నాయి, అలాంటివి రాగా తినేస్తుంటారు, వీళ్ళకి తెలియదు. ఏది పడితే ఎలా పడితే అలాగే తినేస్తూ ఉంటారు అనమాట. అలా తినకూడదు కదా. అప్పుడు ఎప్పుడూ మా ఫోర్ ఫాదర్స్ తిన్నారు, 10 మంది తిన్నారు, నేను తింటాను అంటారు. మన బాడీ తీరు వేరే, తిన్న వాళ్ళ బాడీ తీరు వేరే. అలాగే తెలిసి తెలియక మన మన సొంత మధ్యస్థాల వల్ల, మన సొంత పనుల వల్ల మన అనారోగ్యంలోకి వెళ్ళిపోతున్నాం తెలియక.
అది చాలా మందికి అర్థం కావట్లేదు అనమాట. దీంతో పాటు మెగ్నీషియం ఇందాక చెప్పాను కదా, ఒక గోడ స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలంటే ఇసుక మనకి, అదేవిధంగా ఇసుకతో పాటు మనకి సిమెంట్తో పాటు ఇటుక ఎలాగ అవసరమో మన బాడీకి మెగ్నీషియం కూడా అలాగే అవసరం అనమాట. ఏంటి, కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం ఈ మూడు కావాలన్నమాట. ఒక స్ట్రక్చర్ అనేది ఫండమెంటల్ స్ట్రక్చర్ సహజంగా ఆ, ఆ, ఇది మనకి కాల్షియం ఛానల్ బ్లాకర్ అనేది కరెక్ట్గా ఉండాలంటే మెగ్నీషియం అనేది ఇంపార్టెంట్. కణంలో ఎక్కువ కాల్షియం అనేది కాల్సిఫికేషన్ జరుగుతూ ఉంటుంది, దారి తీస్తూ ఉంటుంది అనమాట. కాల్సిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. మెగ్నీషియం స్థాయి కానీ కాల్షియం స్థాయిలను మెగ్నీషియం ఉంటేనే కాల్షియం ఎక్కువైనా దాని కంట్రోల్లో ఉంచుకుంటుంది. ఒకవేళ మెగ్నీషియం తగ్గిందనుకోండి, అన్హెల్దీ సెల్ అయిపోతుంది అనమాట. అందుకే ఎప్పుడు కూడా మనం తీసుకునే ఆహారాన్ని కరెక్ట్ మెథడ్లో తీసుకోవాలి అంటుంటారు అనమాట. ఎలా పడితే అలా కాకుండా ఎక్కువగా మెడికేషన్ జోలికి వెళ్ళకపోవడం, ఏదో ఏదో ₹5 ₹10 ట్యాబ్లెట్స్ వస్తున్నాయి కదా, ప్రతి చిన్నదానికి ట్యాబ్లెట్ల జోలికి వెళ్ళడం. ఒక ట్యాబ్లెట్ బాడీలోకి వెళ్తే 70 రకాల కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఒక ట్యాబ్లెట్ చేసే మంచి ఒక 10% ఉంటే ఈ 70 రకాల కెమికల్స్ బాడీలోకి వెళ్ళి 700 రకాల బ్యాడ్ బ్యాక్టీరియాని, గుడ్ బ్యాక్టీరియాని తినేస్తాయి. 700 రకాలు. అది ఒక్కోసారి సమ్ టైమ్స్ ఇంకా పెరిగిపోతాయి అనమాట. ఆ సింథసైజ్, ప్రోటీన్ సింథసైజ్ కూడా కాదు. అర్థమవుతుందా? బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోయి, ఇది అసలు మెగ్నీషియం అంటే మాస్టర్ మినరల్ మన బాడీకి. బ్లడ్ షుగర్ లెవెల్ బ్యాలెన్స్లో ఉంచాలన్నా, ఆ, అదే విధంగా అన్మ్యూట్ అయినారు ఎవరు? ఈ మెగ్నీషియం అనేది మన బాడీలో లేకపోతే ఇది 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 ఉంటేనే మనకి పెయిన్ రిలీఫ్. ఏదన్నా దెబ్బ తగిలింది వెంటనే ఆ పెయిన్ నుంచి బయటపడాలన్నా, రక్త ప్రసరణ బాగా జరగాలన్నా, మన నవనాడి మండల వ్యవస్థ మొత్తం అక్కడ చూశారు కదా, ఆ పిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కావాలన్నా, మజిల్ రిలాక్స్ అవ్వాలన్నా, బోన్ డెన్సిటీ బాగా పెరగాలన్నా, కాల్షియం బ్యాలెన్స్ అవ్వాలన్నా, జాయింట్స్, లిగమెంట్స్ ఫ్లెక్సిబిలిటీ, అటు తిరగాలి ఇటు తిరిగి మనం ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు యోగా చేసే వాళ్ళకి మరి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. మనకి నిద్రలో ఏ డిస్టర్బెన్స్ రాకుండా ఉండాలన్నా కూడా మనకి ఇది బాగా ఉండాలి. మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇంకోటి మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ టైర్డ్నెస్, ఇన్సోమియా ఇవన్నీ కూడా ఈ మెగ్నీషియం యాంగ్జైటీ రావడం, డిప్రెషన్ రావడం, మైగ్రేన్ హెడేక్ రావడం, ఎనర్జీ లాస్ అయిపోవడం, బ్రెయిన్ అనేది ఫాగ్ వచ్చేయడం, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ రకరకాలుగా రావడానికి కూడా ఇదే కారణం అనమాట. వీటన్నిటికీ మనకు కావాల్సింది ఏంటి? కాల్షియం వెరీ ఇంపార్టెంట్. కాల్షియం అనేది హెర్బల్ లైఫ్లో చాలామంది అనుకుంటారు మార్కెట్ ప్లేస్లో దొరికే జనరిక్ మెడిసిన్స్, జనరల్గా మెడికల్ షాప్లో దొరికే కాల్షియం వేరే, అది ఫార్మాసిటికల్ ద్వారా అంటే డ్రగ్ ద్వారా తయారు చేస్తారు. ఇది న్యూట్రాసిటికల్, కంప్లీట్గా నేచర్ బేస్డ్. ప్రకృతి నుంచి ఆ, చాలా రకాల ఒక మంచి రేర్ ప్లాంట్స్ తీసి ఆ రేర్ ప్లాంట్స్లో 80% మళ్ళీ వేస్ట్ తీసేసి మిగతా రిమైనింగ్ 20% ఐసోలేటెడ్గా మన బాడీకి ఇస్తారనమాట. దీనివల్ల ఏంటి, కండరాల పనితీరు బాగా మెరుగుపడుతుంది, మనం మంచి ఆరోగ్యంగా తయారవుతుంది. మన కాల్షియం చాలా అవసరం మన బాడీకి. శక్తినిస్తుంది, జీవక్రియకి బాగా దోహదపడుతుంది. అదేవిధంగా ఎంజైమ్స్ రిలీజ్ అవ్వాలన్నా, హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాలన్నా, ఆడవారికి పీరియడ్స్, లేడీస్కి ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్, ఆడవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది. మగవాళ్ళకు కూడా కావాలి, కానీ ఆడవాళ్ళకన్నా కూడా 1000 టైమ్స్ ఎక్కువ ఆడవాళ్ళకే కావాలి మగవాళ్ళకన్నా కూడా. ఎందుకంటే ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజే, ఏ రోజుకి ఆ రోజు కొత్తగా ఎత్తుక్కున్నట్టే. ఈ రోజు తీసుకుంది ఈ రోజే, నిన్న డెఫిషియన్సీ అలాగే ఉంటుంది. ఈ రోజు అంటే ఏ రోజుకి ఆ రోజు పర్టికులర్గా మనం తీసుకోవాలన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఎముక ఎప్పటికప్పుడు కోల్పోతాం. మనం ఏంటంటే ఈరోజు ఫ్యాట్ ఫుడ్ తిన్నాము, లేదు నైట్ డిన్నర్ ఆపేసాము, రేపు దానికి మన మజిల్ తగ్గిపోతే కావాలని చెక్ చేసుకోండి. అంటే అంత ఫాస్ట్గా ర్యాపిడ్గా జరుగుద్ది అనమాట. కాల్షియం మన బాడీ నుంచి వెళ్ళిపోయే తత్వం కాల్షియంకి ఎక్కువ ఉంటుంది, దాని కోపం ఎక్కువ. అంటే మనం కరెక్ట్గా ఇస్తేనే మన బాడీని, స్ట్రక్చర్ని కరెక్ట్గా చూసుకుంటుంది. లేదంటే చాలా చిరాకు, ఊరకూరక అలిగిద్ది అనమాట, చాలా కోపం ఎక్కువ అనమాట నిజంగానే. అందుకని శారీరక శ్రమ చేస్తే ఇంకా బెస్ట్గా మన బాడీలో ఉండిద్ది అంట అది. అర్థమైందే? దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కండరాల బలహీనత రాకుండా ఉన్నా, మెదడు బాగా పనిచేయాలన్నా, నరాలకి కమ్యూనికేషన్ బాగుండాలన్నా, సెల్కి కమ్యూనికేట్ చేయాలన్నా, అదేవిధంగా రక్తనాళాల్లో శరీరం అంతా రక్తాన్ని తరలించాలన్నా, మానవ శరీరంలో దాదాపు ప్రతి పనికి కూడా కాల్షియం నీడ్ అనమాట. హార్మోన్స్ అండ్ ఎంజైమ్స్ విడుదల చేయాలన్నా, ఎంత చేయాలో అంత చేయాలన్నా, అదేవిధంగా మన స్ట్రక్చర్, మన గోడ, మన ఇల్లు 100 ఏళ్ల పాటు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలన్నా, వీక్ కాకుండా, డ్యామేజ్ కాకుండా, వాటర్ లీకేజీలు రాకుండా, వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏమొచ్చినా మన స్ట్రక్చర్ డ్యామేజ్ కాకుండా ఉండేదానికి బలంగా ఉండేది ఏంటంటే ఎముక బలం బాగుండాలి. ఆ ఎముక బలం బాగుండాలంటే మనం తీసుకునే ఫుడ్లో ఈ వైటల్ మినరల్ అంటారు, సారీ ఇది మాస్టర్ మినరల్ అంటారు కదా,
కదా, మెగ్నీషియం, విటమిన్ డి, మన కాల్షియం 3 కలిసి ఉండేది ఏంటంటే ఈ సప్లిమెంట్లోనే దొరుకుతాయి మనకి. ప్రపంచం మొత్తం మీద ఈ 3 కలిపి ఏకైక ఫార్మాట్లో ఉండేది మన కంపెనీలో మాత్రమే. 47 సంవత్సరాల నుంచి ఎక్కడ ఏకఛత్రాధిపత్యం. నెంబర్ 1 న్యూట్రిషన్ ఏంటంటే ప్రపంచం మొత్తం మీద హెర్బలైఫ్. ఎందుకంటే ప్రజల యొక్క జీవన విధానాలు మారుస్తూ ఎక్స్ట్రాడినరీ ప్రీమియం క్వాలిటీ రిజల్ట్ ఇస్తుందన్నమాట. అది ఎవరనేది కాదు, తీసుకున్న ప్రతి ఒక్కరికి వీళ్ళు పేదోళ్ళ, గొప్పోళ్ళ, వీళ్ళు డబ్బున్నోళ్ళ, డబ్బు లేనోళ్ళ, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తెలియదు అనమాట. కంపెనీ ఏంటంటే మార్క్యూస్ గారు ఎందుకు పెట్టారంటే ఒక ఆశయం కోసం పెట్టారు. ఎక్కువ మంది జీవితాలు మార్చాలి, ప్రతి ఒక్కరి డైనింగ్ టేబుల్లో ఈ ఫుడ్ ఉండాలి, ప్రతి ఒక్కరి డైనింగ్ టేబుల్ మీద ఈ ఫుడ్ ఉంటే వాళ్ళ ఆయుష్ ఆనందంగా ఉంటారు, ఆయుష్ పెరుగుద్ది, వాళ్ళ జీవితాంతం సంతోషంగా ఆనందంగా గడుపుతారనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు అనమాట. ఆయన కళ ఎక్కడికి పోలేదు, ప్రతి ఒక్క రిజల్ట్లో ఆయన ఉంటాడు అనమాట ఇప్పుడు కూడా. అందుకని ఈ కాల్షియం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు కూడా ఈ కణాంతర దూతలాగా, అంటే అది తెలుగు పదం, అది మెసేంజర్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా కాల్షియం అనేది యాడ్ చేసుకోకపోతే కైండ్లీ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు యాడ్ చేసుకుంది. అందులో ఆ, మనకి టెంపరేచర్ మారేటప్పుడు కాలాలు మారుతూ ఉంటాయి కదా, ఒక్కోసారి ఎండాకాలం, చలికాలం అలాగే వస్తూ ఉంటుంది, వానాకాలం అలాగే వస్తుంది కదా. అలా వచ్చినప్పుడు ఏంటంటే ప్రకృతిలో మార్పులు జరిగినట్టు మన బాడీలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి, భూమిలో మార్పులు జరుగుతాయి. ఇలాంటి మార్పులు చేర్పులు వచ్చినప్పుడు కూడా మన బాడీలో సస్టైనబిలిటీ ఎక్కడ కోల్పోకుండా ఉండేదానికి, మన తత్వాన్ని కరెక్ట్గా ఉంచేదానికి కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుందట. అది నేనే రీసెంట్గా చదివాను అనమాట. అంత పెద్ద విజన్ ఉందన్నమాట దీని వెనకాల. నిజంగా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇది. అందుకని ప్రతి ఒక్కరూ దీన్ని యాడ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు ఇక్కడ చూశారు కదా, 67% ఆర్డీఏ ప్రకారం, రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ ప్రకారం 400 mg ఉందన్నమాట. ప్రతిరోజు 2 నుంచి 3 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు 3 తీసుకోవచ్చు, ఆల్రెడీ మెయింటైన్ చేసుకున్న వాళ్ళు 2 తీసుకోవచ్చు అనమాట. మెగ్నీషియం కూడా 150 mg ఉంది. ఇది కంప్లీట్గా నేచర్ బేస్డే. ఎక్కడ కూడా ఏ ఏ దీంట్లో సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండవు, ఏవంటే అవి ఏమి వాడరు అనమాట. ఇందులో విటమిన్ డి ఉంది, ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతిదీ హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఎప్పుడు కూడా 3 మీల్ ప్లాన్ని 5 మీల్ ప్లాన్గా ప్లాన్ చేసుకుంటే ద బెస్ట్ రిజల్ట్ తీసుకోవచ్చు. ఎప్పుడు రైస్ తక్కువ ఉండాలి, మిగతా అన్ని ఎక్కువగా పెట్టుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. డైలీ ప్రతి ఒక్కరు 400 ml గ్రామ్స్ వరకు ఫ్రూట్స్ తీసుకోవాలి. మిక్స్డ్ ఫ్రూట్స్ తీసుకుంటే బెస్ట్ అనమాట. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడు కూడా అవి ఒకటే తీసుకోవడం కదా, రెస్ట్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి, ఫైబర్ తీసుకోవాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈస్ ద టాపిక్ అండి. ఐ హోప్ అందరికి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదన్నా టెక్నికల్ ఇష్యూ వల్ల ఏదన్నా డిస్టర్బ్ అంటే దయచేసి ఏమనుకోవద్దు. ఇంత మంచి బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు మై కోచ్, స్పెషల్ థ్యాంక్స్ టు ఎల్డబ్ల్యూసి లీడర్షిప్ అండి. బ్యాక్ టు కామాక్షి మేడం. థ్యాంక్ యూ సో మచ్ కోదండ సార్. అర్థమైందా? కాల్షియము చాలా ఇంపార్టెంట్. సార్ పాపం 40 సంవత్సరాల పైన వాళ్ళు అన్నారు, కాదు, ఈ రోజు 25 సంవత్సరాల పైన వాళ్ళకి కంపల్సరీ ఇంపార్టెంట్, పిల్లలకు కూడా ఇంపార్టెంట్. పిల్లలకు కూడా చాలా మంది పిల్లలు జస్ట్ కుర్చీ తగిలిన కాళ్ళు ఇరిగిపోతున్నాయి, ఆడుకుంటా ఆడుకుంటా పడిపోయినా కూడా ఇరిగిపోతున్నాయి. అందుకని పిల్లలకు కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్. మన కాల్షియంలో ఏంటి బెనిఫిట్స్ అనేది మీరు వినుంటారు కదా, ఎక్సలెంట్ గా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా ఫోకస్ చేయండి, వినండి, తెలుసుకోండి. ఓకేనా? ఒకసారి అందరూ అన్మ్యూట్ అయ్యి సార్కి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందామా? Thank you, sir. Thank you so much. Thank you Thank you so so much, much. sir. Thank you so much, sir. Thank you, my madam Rama. చెప్పారు. Thank you so much. Thank you, Marcus. సార్, ఎందుకంటే ఆయన పడే తపన మీకు చెప్పే విధానంలోనే అర్థమై ఉంటుంది. ప్రతి ఒక్కరికి